శ్రీమన్నారాయణ. ఇక 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశికి ఈ భాద్రపద మాసంలో ఉన్నటువంటి గ్రహ స్థితి ఏ విధంగా ఉందో చూసి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి సమీక్ష చేసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ కుజుడు వృశ్చిక రాశికి అష్టమ స్థానంలో ఉన్నాడు. సో అష్టమ స్థానం ఏదైతే ఉందో ఇది చాలా ఇబ్బంది కలిగించేటువంటి ఆరోగ్య విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ, వ్యవహార విషయం లోపల కానీ చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, వ్యవసాయ రంగంలో ఎవరైనా ఉన్నా కానీ చాలా ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడులు పెట్టేటువంటి విషయం లోపల అసలు నిర్ణయం తీసుకోకుండా ఉండి పోస్ట్పోన్ చేస్తే బాగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అష్టమ స్థితి అది అశుభకరమే, అంటే అనుకూల ఫలితాలను ఇవ్వదు. ప్లస్ ఆ కుజుడు ఉన్నటువంటి రాశి కూడా మిథున రాశి కాబట్టి, శత్రు రాశి కాబట్టి శత్రు వృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది, రుణ వృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కుజునికి సంబంధించినటువంటి విషయాల్లోనే ఎక్కువగా జాగ్రత్త పాటించాలి, తమ రాశికి అధిపతి అయినటువంటి కుజుని విషయం లోపల. ఇకపోతే అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని కూడా వృశ్చిక రాశి వాళ్లకు బాగా ఇబ్బంది కలిగించేటువంటి సమయం ఈ భాద్రపద మాసం అని చెప్పాలి. ఆరోగ్య విషయం లోపల కుటుంబ కలహాలు రాకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పాటించాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకంటే కుటుంబ కలహాలకు అవకాశం ఇస్తాడు శని. అందున శని యొక్క దృష్టి ఈ వృశ్చిక రాశి మీద ఉంది సంపూర్ణంగా, దశమ దృష్టి. శని 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి శని యొక్క దృష్టి ఈ వృశ్చిక రాశి మీదనే ఉండడం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు బాగా కలగడానికి అవకాశం ఉంటుంది, అర్ధాష్టమ శని యొక్క దృష్టి వల్ల కూడా. సో వీళ్ళు ఖచ్చితంగా కుజునికి శనికి సంబంధించినటువంటి జప, తర్పణ, హోమ, దానాదులు చేసుకుంటే బాగా ఉంటుంది భాద్రపద మాసంలో. అందులో పితృపక్షాలలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 15 రోజులు పితృపక్షాలు కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా 15 రోజులు పౌర్ణమి తర్వాత పితృతర్పణాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అటు శని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉన్నాడు, రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ సూచన చేస్తూ తర్వాత 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు కానీ, 5వ స్థానంలో సంచరించేటువంటి చంద్రుడు కూడా అంతగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసంలో. ముఖ్యంగా 5వ స్థానం సంతాన స్థానం కాబట్టి సంతాన విషయం లోపల, తండ్రి విషయం లోపల, జ్ఞాతుల విషయం లోపల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా. ఇకపోతే 7వ స్థానంలో గురు సంచారం నడుస్తూ ఉంది. సరే, గురువు ధనాధిపతి, పంచమాధిపతి కాబట్టి శుభ ఫలాలను పూర్ణంగా ఇస్తాడు గురువు వృశ్చిక రాశి వాళ్లకు. వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ విజయవంతం కావడానికి, స్థిరపడడానికి అవకాశం ఉంటుంది గురు యొక్క దృష్టి ఈ వృశ్చికం మీద ఉండడం వల్ల. అందున గురువుకు ద్వితీయ స్థాన అధిపత్యము, పంచమ స్థాన ఆధిపత్యం వల్ల గురువు పూర్ణ శుభుడైండు. అందులో 7వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఒక 50% అనుకూలుడు కాబట్టి పూర్ణ శుభత్వ ఫలితాలనే గురువు ఇస్తాడు వృశ్చిక రాశి వాళ్లకు. అంటే ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఉపాధ్యాయులు కానీ, లెక్చరర్స్ కానీ, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ ముఖ్యంగా విద్యారంగం వాళ్లకు చాలా చాలా శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు ఈ మాసమంతా కూడా వృశ్చిక రాశి వాళ్లకు. అంటే పాజిటివ్ రిజల్ట్ ఇచ్చేటువంటి గ్రహాలలో గురువు ఒక్కడు ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఉన్నాడు. ఇకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగానే కుజుడు అష్టమ స్థానంలో ఉండడము ఆరోగ్య సంబంధంగా చాలా భూధన నష్టాలను, వాహన
ప్రమాదాలను, గాయాలను, ఇంకా శస్త్రచికిత్సలను కూడా చేయించే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి కుజుని వల్ల. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచిస్తున్నాం. తర్వాత వృశ్చిక రాశి వాళ్లకు 10వ స్థానంలో బుధ సంచారం నడుస్తుంది పౌర్ణమి వరకు. ఆ తర్వాత 11వ స్థానంలో సంచారం నడుస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి బుధుని వల్ల. అయితే బుధునికి ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం కుజునికి ఉన్నందువల్ల ఈ బుధుడు దశమ స్థానంలో ఉంటే వృత్తి సంబంధమైనటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో, జాబ్ ఓరియంటెడ్ సంబంధించినటువంటి రంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చాలా చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ బుధ సంచారం దశమ స్థానంలో ఉండడం వల్ల. అంటే రావాల్సినటువంటి ప్రమోషన్స్ రాకపోగా అపనిందలు పడడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వృశ్చిక రాశి వాళ్ళు ఆయా రంగాల్లో తమ తమ వృత్తి విశేషాలలో. తర్వాత ఆ బుధుడు మళ్ళీ పౌర్ణమి తర్వాత 11వ స్థానంలోకి వస్తున్నాడు. అప్పుడు కొంచెం అనుకూలత ఏర్పడుతుంది. అది కూడా కొంచెం తాత్కాలికమే. ఎందుకంటే ఆ బుధునికి అది ఉచ్చస్థితి కాబట్టి కన్యా రాశి ఇంకా బలంగా అవుతారు. ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి బుధుని వల్ల. ఇక ఆ లాభస్థానంలోనే కేతు సంచారం నడుస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. సో కేతువు ఆకస్మికంగా ప్రయాణాలు, ధన లాభాలు కలిగించినా కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాడు. అది జాగ్రత్తగా చూసుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళు. ధన లాభాలు ఉంటాయి, ప్రయాణ లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక అంటే తీర్థయాత్రలు చేయడము, దేవాలయాలు సందర్శించడము, ఇవన్నీ కూడా కేతువు వృశ్చిక రాశి వాళ్లకు లాభస్థానంలో నుండి చేయిస్తాడు. అయినా నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి అందులో ఆ లాభస్థానం లోపల చతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది పౌర్ణమి తర్వాత, అమావాస్యలోగా. కాబట్టి ఈ చంద్రుడు, బుధుడు, తర్వాత కేతువు, తర్వాత రవి, ఈ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందున కుజుని యొక్క దృష్టి ఈ చతుర్గ్రహ కూటమి మీద ఉంటుంది, 4వ దృష్టి. కాబట్టి ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తలు తీసుకుంటూ వీరు కూడా ఖచ్చితంగా గాయత్రి రామాయణం పారాయణం చేస్తూనే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి అని సూచిస్తున్నాము. ఎందుకంటే కుజునికి కేవలం అంటే వృశ్చిక రాశి వాళ్ళకి కేవలం ఒక గురువు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి మాసం కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణము, తర్వాత ఆదిత్య హృదయ పారాయణం చేయాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.